भूषितायै नमः। ॐ पीताम्बर्यै नमः। ॐ शशिसुतायै नमः। ॐ दिव्यायै नमः। ॐ अम्बुजधारिण्यै नमः। ॐ पुरुषाकृत्यै नमः। ॐ ब्रह्म्यै नमः। ॐ नलिन्यै नमः। ॐ ज्वालनेत्रिकायै नमः। ॐ लम्भायै नमः। ॐ प्रलम्भायै नमः। ॐ ताटङ्किन्यै नमः। ॐ नागेन्द्रतनयायै नमः। ॐ शुभरूपायै नमः। ॐ शुभाकरायै नमः। ॐ सव्यायै नमः। ॐ लम्बकरायै नमः। ॐ प्रत्युषायै नमः। ॐ महेश्वर्यै नमः। ॐ तुङ्गस्तन्यै नमः। ॐ सकर्चुकायै नमः। ॐ अनिमायै नमः। ॐ महादेव्यै नमः। ॐ पुञ्जायै नमः। ॐ मार्जधरायै नमः। ॐ वैष्णव्यै नमः। ॐ त्रिभङ्ग्यै नमः। ॐ प्रवासवदनायै नमः। ॐ मनोन्मन्यै नमः। ॐ चामुण्डायै नमः। ॐ स्कन्दभार्यायै नमः। ॐ सत्प्रभायै नमः। ॐ ऐश्वर्यासनायै नमः। ॐ निर्मायायै नमः। ॐ ओजस्तेजोमयै नमः। ॐ अनामयायै नमः। ॐ परमेष्टिन्यै नमः। ॐ गुरुब्राह्मण्यै नमः। ॐ चन्द्रवर्णायै श्रीवल्ली सुब्रह्मण्यं कल्याणमो अंगरंग वैभोगंगा कल्याणमो। श्रीवल्ली सुब्रह्मण्यं कल्याणमो अंगरंग वैभोगंगा कल्याणमो। अंगरंग वैभोगंगा कल्याणमो। युगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दण्डकारण्ये गोदावर्याः पच्च पच्च तोरणा पंडितिलोन पच्च पच्च तोरणा पंडितिलोन अवतारे रामक्षेत्रे शताब्दे पच्च पच्च तोरणा पंडितिलोन देवदेवुलरु दिंचगा कल्याणमो। अंगरंग वैभव कल्याणमो। अंगरंग वैभव कल्याणमो। चूडगारु दिंचिरम्म कल्याणमो। अंगरंग वैभव कल्याणमो। चूडगारु दिंचिरम्म पुलिंदरा कुमारी श्रीवल्लिम्मा
జీలకర్ర బెల్లము పెట్టిన ఆ క్షణము రెండు కొంగులు ముడిపడ వీక్షణము జీలకర్ర బెల్లము పెట్టిన ఆ క్షణము రెండు కొంగులు ముడిపడ వీక్షణము కళ్ళు కళ్ళు కలిసిన ఆ క్షణము కళ్ళు కళ్ళు కలిసిన ఆ
सदा शिवकुमारा मामव सदा शिवकुमारा विमानीकृतचित्र मयूर मामव सदा शिवकुमारा विमानीकृतचित्र मयूर పచ్చ పచ్చ తోరణ పండిటిలోన పచ్చ పచ్చ తోరణ పండిటిలోన రామక్షేత్రే శతాబ్దే పచ్చ పచ్చ తోరణ పండిటిలోన దేవదేవుల రుదించగా కళ్యాణము అంగరంగ వైభవ కళ్యాణము అంగరంగ వైభవ కళ్యాణము చూడగారుదించిరమ్మ కళ్యాణము అంగరంగ వైభవ కళ్యాణము చూడగారుదించిరమ్మ
విచ్చేస్తున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకొని మండల కాలం పూర్తయినది. ఆ సందర్భంగా ఈరోజు విశేషంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకున్నాం. తర్వాత అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క మూలమూర్తులకు అభిషేక కార్యక్రమాన్ని తిలకించారు. ఆ తర్వాత కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని తరించారు. అందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వామివారి యొక్క నాగేంద్రుని పుట్టాం. అదేవిధంగా వైభవంగా మనం స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం నిర్వహించుకుని మండల కాలం పూర్తయింది. ఇక రేపు సుబ్రహ్మణ్య షష్ఠి కూడాను నవంబర్లో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కూడా స్వామివారికి చక్కగా కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉమ్మడి బాపూజీ నగర్లో మరి సుబ్రహ్మణ్య సమేత వల్లి దేవసేన నాగమ్మ తల్లి 41 రోజులు శాంతి కళ్యాణం మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ గుడి నిర్మాణానికి ఇరువిగా విరాళాలు ఇచ్చి మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకొచ్చిన దాతలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ గుడి నిర్మాణానికి ముందుండి నడిపించిన మరి మా పాత్రి ప్రసాద్ గారికి, మా రామరెడ్డి గారికి, మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో గుడి నిర్వహణ కోసం మరి చాలా మంది దాతలు వస్తున్నారు. అందరూ కూడా మన బాపూజీ నగర్ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మరి విరాళాలు విరివిగా ఇచ్చి మరి ఆ దేవుని కృపకు పాత్రులు కాగలరని తెలియజేసుకుంటూ మీరు మమ్మల్ని నడిపించేవాళ్ళు. మరి మీరు మన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం మరి ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. మరి మన అయ్యగారి ఆశీస్సులతోటి మనం చాలా పట్టుదలతోటి మరి ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఈరోజు అభిషేకం కూడా జరిగింది మరి స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి. మరి పెద్ద ఎత్తున మరి ప్రజలు కూడా రావడం జరిగింది. మరి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా మరి ఇక్కడికి భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. మరి ఈ గుడిని కూడా డెవలప్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాము. మరి ఇంకా కూడా ఈ గుడిని ఇంకా డెవలప్ చేసి మరి కౌన్సిలర్ గారు కానీ, మరి ఇంకా రామరెడ్డి కానీ, కన్నారెడ్డి కానీ, నర్సిరెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది ఈ కమిటీ సభ్యులందరూ కూడా మరి సహకరించి చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవం. మరి మన పూర్ణయ్య గారు ఏ రోజైతే శంకుస్థాపన చేసిండో ఆ రోజు నుంచి మరి నిర్విరామంగా మరి కొనసాగుతూ ఉంది మన ఐక్యం. మరి ఇది మళ్ళీ సచ్చిపూర్తిగా కూడా మనందరం ఇట్లాగే ఉండి ఇంకా పెద్ద ఎత్తున ఇంతకన్నా చాలా పెద్ద ఎత్తున మనం చేయాలని నా కోరిక సుబ్రహ్మణ్య స్వామి గారికి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారికి చేస్తే మనకి పుణ్యం పురుషార్థం రెండు తప్పుద్ది. ఎందుకంటే ఊర్లో పలానా ఊరు బాపూజీ నగర్లో ఇలా చేశారనేది మనకు కూడా పేరు వస్తుంది. ఈ అందరూ కూడా యువకులందరూ కూడా పేరు వస్తుంది. ఎందుకంటే భక్తి ఉంటేనే ఏదైనా ముక్తి, భక్తి లేనిది ఏది కాదు. మరి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటేనే మనం ఈరోజు ఇట్లా ఉండగలుగుతున్నాం. కాబట్టి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొన్నందుకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ఈ కమిటీని కూడా త్వరలో ఒక కమిటీని గుడికి ఒక కమిటీని ప్రకటిద్దామని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము అందరం కూడా పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఒకసారి కమిటీ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మరి చేసిన వాళ్ళు చేస్తుంది కానీ రాని వాళ్ళు రావట్లేదు, చేసిన వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. అందరూ కూడా కమిటీ ఉంటే అందరికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అంటే రోజు మనం ఏం చేయట్లేదు, దేవుడి కోసం ఏదో ఒక వారానికి ఒకసారి, ఒక గంటకో నెలకో ఒకసారి మన అందరూ కూడా కష్టపడితే మరి మనకు కూడా పేరు ఉంటుందని నా కోరిక. మీ అందరు సహకరించినందుకు పేరు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ